నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే అంశం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023. ఇటీవల న్యూఢిల్లీలోని భారత్ మండపం ఏదైతే ఉందో అక్కడ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు 2023ను బహుకరించారు. ఇంతకీ అవార్డులు ఎవరు ప్రదానం చేశారు అని అంటే మన భారతదేశ రాష్ట్రపతి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. అయితే ఇంతకీ ఏ నగరానికి మొట్టమొదటి స్థానం దక్కింది, ఏ నగరానికి రెండవ స్థానం దక్కింది, అలానే 1,00,000 కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలలో ఏ నగరం మొదటి స్థానాన్ని దక్కించుకుంది, అలానే లాస్ట్ ప్లేస్లో ఏ నగరాలు ఉన్నాయి, లేదు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి ఏ నగరాలు ఉన్నాయి, ఇలా వీటికి సంబంధించి అన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. బట్ వెయిట్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జనవరి 21, జనవరి 28వ తారీఖున ఉదయం 10 గంటలకు, అంటే ఈ రెండు రాబోయే ఆదివారాలు కూడా ఉదయం 10 గంటలకు మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని కనుక మీరు మంచిగా పర్ఫామ్ చేసి టాప్ 5లో నిలిస్తే మీరు ఏదైతే కోర్స్ ప్రిపేర్ అవుతారో, లేదు ఏ ఎగ్జామ్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సును ఒక పూర్తి సంవత్సర కాలం పాటు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు 6th నుంచి 20th ప్లేస్ వరకు వస్తే 9,000 రూపాయల కోర్సు మీకు 1,000 రూపాయలకి, అలానే 21 నుంచి 50 వరకు వస్తే 9,000 రూపాయల కోర్సు 1,500 రూపాయలకి, అలానే 51 to 100 ర్యాంక్ లోపల వస్తే కనుక 9,000 రూపాయల కోర్సు మీకు 2,000 రూపాయలకే లభిస్తుంది. అండ్ రిమెంబర్, ఇది ఏపీపీఎస్సీ యొక్క గ్రూప్ 2 ప్యాటర్న్లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులైనా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. కానీ టెస్ట్ యొక్క ప్యాటర్న్ మటుకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్యాటర్న్ అంటే బేసిక్గా ఏవైతే 5 సబ్జెక్ట్స్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారో అవే 5 సబ్జెక్ట్స్ మీద టెస్ట్ ఉంటుంది. ఏంటో 5 సబ్జెక్ట్స్? జోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అనమాట. సో ఈ 5 సబ్జెక్టుల మీద మటుకే మీకు టెస్ట్ ఉంటుంది. ఒకవేళ ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు టాప్ చేస్తే ఏమొస్తుందో తెలుసు కదా. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సు ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ ద ఫీచర్స్, అంటే చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, చూడడానికి వీడియోలు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా లభిస్తాయి. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. జనవరి 21 ఉదయం 10 గంటలకి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో, జనవరి 28 ఉదయం 10 గంటలకి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023. మనం ఇంతకీ ఈ అంశం గురించి ఎందుకు చర్చిస్తున్నామంటే బికాస్ వీ హ్యావ్ ఎ కంటెక్స్ట్ టు డిస్కస్ ఆన్ దట్. మనకు ఒక నేపథ్యం ఉంది ఈ అంశం గురించి చర్చించుకోవడానికి. ఆ నేపథ్యం ఏంటి అంటే, recently the President of India presented the Swachh Sarvekshn Awards 2023 at భారత్ మండపం ఇన్ న్యూఢిల్లీ. ఇటీవలే న్యూఢిల్లీలోని ఏదైతే భారత్ మండపం ఉందో అక్కడ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 యొక్క ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిందనమాట. ఎవరు ప్రదానం చేశారు ఈ పురస్కారాలన్నీ అంటే, మనం ఇందాకే అనుకున్నట్టుగా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ మీరు చిత్రపటంలో కూడా గమనించవచ్చు. సో దాట్ ఈస్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. నౌ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్, ఇందోర్, సూరత్ వర్ డిక్లేర్డ్ యాజ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ. సో ఇండోర్ నగరం ఏమో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, సూరత్ నగరం ఏమో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. పాపం సూరత్ ఎప్పటి నుంచో ఇండోర్ని బీట్ చేయడానికి ట్రై చేస్తుంది. గడిచిన 3-4 సంవత్సరాల నుంచి కూడా సూరత్ చాలా పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉంది, నేను ఇండోర్ని ఏదో ఒకటి చేసి బీట్ చేయాలని. వెల్, ఇప్పటికీ కూడా సూరత్ ఇండోర్ని బీట్ అయితే చేయలేకపోయింది, కానీ ఇట్ స్టూడ్ అలాంగ్ విత్ ఇండోర్. సో దాట్ ఈజ్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ కృషి చేస్తూ ఉంటే, మనం పట్టుదలతో మనం దేనికోసం ఎంత కావాలి అనుకుంటున్నాం అటువైపుగా శ్రమిస్తూ ఉంటే మనం ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతాము అని మనకి సూరత్ ఇక్కడ ప్రూవ్ చేస్తూ ఉందన్నమాట. సో ఎట్టకేలకు ఇండోర్తో పాటు సూరత్, ది బోత్ స్టూడ్ అట్ నెంబర్ 1. అండ్ రీసెంట్గా ఐ వాజ్ హ్యావింగ్ ఎ డిస్కషన్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఏదో ఒక ఎగ్జామ్ రాసింది అండ్ తను ఆ ఎగ్జామ్ని క్లియర్ చేయలేకపోయింది అని కొంచెం బాధపడుతూ ఉందన్నమాట. అయితే నేను అన్నాను, ఆబ్వియస్లీ అన్ని ఎగ్జామ్స్ మనం అనుకున్నట్టే జరగాలని రూల్ ఏం లేదు, సమ్టైమ్స్ హియర్ అండ్ దేర్ అవుతూ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, మనం అదే స్పిరిట్తో ముందుకు వెళ్తూ ఉండాలి, అలానే కష్టపడుతూ ఉండాలి నేను ఇన్ జనరల్గా చెప్పాను. అయితే తను ఒక మాట అందనమాట. ఆ మాట ఏంటంటే, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని. వెల్, మీలో ఈ మాట చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. కానీ తను ఆ మాట అన్న తర్వాత ఎందుకో ఆ వాక్యాన్ని, లేదు ఆ మాటని వేరొక విధంగా ఆలోచిస్తే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. అదేంటంటే, మనందరం ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ మనం కావాల్సింది మనం అనుకున్న దాని వైపు అడుగులైతే వేస్తున్నాం, కానీ మనం ఫెయిల్యూర్ని ఒక పాజిటివ్ థింగ్గా కన్సిడర్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే, మనం ఫెయిల్యూర్ వచ్చింది కదా అని మళ్ళీ అదే చేసుకుంటూ వెళ్ళిపోతే వాట్ ఇఫ్ ద వెరీ సేమ్ ఫెయిల్యూర్ కమ్స్ అగైన్, మళ్ళీ సేమ్ అదే రిజల్ట్ వస్తే అప్పుడేంటి పరిస్థితి? 3 సార్లు రాశారు, 4 సార్లు రాశారు, అదే సేమ్ రిపీట్ అవుతుంటే దాని అర్థం ఏంటిది? ద ఫెయిల్యూర్ ఈజ్ నాట్ బీయింగ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. సో వాట్ వీ కెన్ సే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని అంటే, వర్కింగ్ ఆన్ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. అంటే
వైఫల్యాలు అందరికీ వస్తాయి. వైఫల్యాలు విజయాలకి మెట్లు అని అంటే బాగానే ఉంటుంది, వినడానికి పాజిటివ్గానే ఉంటుంది, మనం దాన్ని పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాం. కానీ ఆ వైఫల్యం ఎందుకు జరిగింది, మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద మనం వర్కౌట్ చేయాలి. దాట్స్ వెన్ వీ కెన్ సే ఫెయిల్యూర్ కెన్ బి అ స్టెపింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. బికాస్ జస్ట్ ఫెయిల్యూర్ ఒక్కటే సక్సెస్కి దారితీయదు. ఆ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుని దాని మీద శ్రమ పడితే, కష్టపడితే అప్పుడు మనం విజయం వైపు వెళ్ళే అడుగులు అవకాశాలు పెరిగిపోతాయి అనమాట. సో ఇట్స్ ద వర్కింగ్ ఆన్ ద ఫెయిల్యూర్, ఇట్స్ నాట్ జస్ట్ ఫెయిల్యూర్ విచ్ ఇస్ ద స్టెపింగ్ స్టోన్. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్. దట్స్ వాట్ సూరత్ డిడ్. ఇప్పుడు సూరత్ చాలా బాగా చేసింది, కానీ ఎన్నో సంవత్సరాల పాటు ఇండోర్ వెనకాలే ఉంది. అలా అని చెప్పి తనకి కొత్తగా ఏమైనా చేసిందంటే మేబీ చేసే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు? ఇండోర్తో వాడు ఇప్పుడు వచ్చి నుంచుంది కాబట్టి, లేదు ఇండోర్ని చూసి నేర్చుకుని ఉంటుంది. సో తను ఏదైతే నెంబర్ 1కి రాలేకపోయినా ఇన్ని రోజులు బాధపడుతుందో సూరత్ నగరం, దాని మీద వర్కౌట్ చేసింది కాబట్టి అది 1కి వచ్చింది. లేదంటే ఇప్పుడు కూడా సెకండ్ ప్లేస్లోనే ఉండదేమో, ఎవరికి తెలుసు. అంతేందుకు మిగతా చాలా నగరాలు కూడా టాప్ 10లో చాలా ఏళ్ల నుంచే ఉన్నాయి. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరం అవ్వచ్చు. ఇలా చాలా నగరాలు ఎప్పటి నుంచో టాప్ 10, టాప్ 20లో ఉంటూనే ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు పైకి అంతగా రాలేకపోతున్నాయి. సో ఇన్ ద వెరీ సేమ్ వే సూరత్ హ్యాస్ డన్ సంథింగ్ డిఫరెంట్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏదైతే ఫెయిల్యూర్ అనే ఆప్షన్ లేదు, ఎందులో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే దాని మీద వర్కౌట్ చేస్తారు. సో మీరు కూడా అదే పని చేయండి. ఇట్స్ నాట్ జస్ట్ ద ఫెయిల్యూర్ విచ్ ఇస్ ద స్టెపింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ ద వర్కింగ్ ఆన్ ఫెయిల్యూర్ విచ్ ఇస్ ద స్టెపింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. సో ఏదైతేనే సో ఏ నగరాలు మొదటి స్థానంలో ఉన్నాయంటే ఇందోర్, సూరత్ రెండూ కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాయి. సో ఈ రెండు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ప్లేస్ ఏ నగరానికి ఇవ్వలేదు. థర్డ్ ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి నవీ ముంబై, ఇది మహారాష్ట్రలో ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ముంబై నవీ ముంబై రెండు వేరు వేరా ఒకటేనా అని. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది, ఒకప్పుడు ముంబై ఉంది, అయితే ముంబై 3 వైపులా నీటితో కప్పబడి ఉంది. సో ఇన్ వన్ వే చెప్పాలంటే ఇట్స్ అ పెనిన్సులర్ సిటీ, అంటే ఒక ద్వీపకల్ప లాంటి నగరం అనమాట ముంబై నగరం. అయితే ఈ ముంబై మెల్లిమెల్లిగా ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఆబ్వియస్లీ 3 సైడ్లు వాటర్ ఉన్నప్పుడు ఒకవేళ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఇంకొక వైపుకే ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. సో అట్లా ముంబై ఏర్పడిన తర్వాత ఏదైతే నగరం ఏర్పాటైందో దాన్నే వాళ్ళు నవీ ముంబై అంటున్నారు అనమాట. సో విచ్ ఈస్ ద న్యూ ముంబై. సో నవీ ముంబై 3వ స్థానం దక్కించుకుంది. ఇండోర్ హ్యాస్ బీన్ ర్యాంక్ ద క్లీనెస్ట్ సిటీ ఫర్ ద 7th టైమ్ ఇన్ ఎ రో. గత గడిచిన 7 సంవత్సరాలుగా లేదు గత గడిచిన 7 సార్లు కూడా ఇండోర్ నగరం మొదటి స్థానంలో ఉంది. దట్ క్లియర్లీ టెల్స్ హౌ మచ్ ఎఫర్ట్స్ దే ఆర్ పుటింగ్. దేర్ ఈస్ అ సేయింగ్ అనమాట, ఫస్ట్కి ఎవరైనా వస్తారో కొంచెం కష్టపడితే, కానీ ఫస్ట్లోనే ఉండడం చాలా కష్టం అని. బట్ కంటిన్యూస్గా 7 times ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే వీ రియలీ హ్యాడ్ టు కమ్ అండ్ or we really need to appreciate the people who are putting so much of efforts in the city of Indore, which is in Madhya Pradesh. మరి ఇక్కడ టేబుల్ చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. టాప్ 10 సిటీస్ ఏవి అని గమనిస్తే ఇండోర్, సూరత్, ఆబ్వియస్లీ ఇండోర్, సూరత్ రెండు టాప్ 1లోనే ఉన్నాయి, సెకండ్ లేదు. థర్డ్ నవీ ముంబై మహారాష్ట్ర, ఫోర్త్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అలానే భోపాల్ మధ్యప్రదేశ్, విజయవాడ ఆంధ్రప్రదేశ్, న్యూఢిల్లీ 7th ప్లేస్, తిరుపతి ఆంధ్రప్రదేశ్, గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ 9వ స్థానంలో ఉంది, పూణే మహారాష్ట్ర. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే విశాఖపట్నం 4 ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని రాలి. బికాజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రాల పరంగా అది మొదటి స్థానంలో ఉంది, తర్వాత విజయవాడ, తర్వాత తిరుపతి. అలానే మరి తెలంగాణ రాష్ట్రాల పరంగా చూసుకుంటే టాప్ 10లో ఉన్న వన్ అండ్ ఓన్లీ సిటీ ఈజ్ గ్రేటర్ హైదరాబాద్ విచ్ ఈస్ 9th ప్లేస్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని రాలి. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, న్యూఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ 6 రాష్ట్రాల నుంచి మొత్తం టాప్ 10 అంతా కవర్ అయిపోయింది. వేరే ఏ రాష్ట్రం నుంచి కూడా టాప్ 10లో రిప్రజెంటేషన్ లేదు. బట్ ఇక్కడ ఐరానికల్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ టాప్ 10 సిటీస్. మనం ఒకవేళ బాటమ్ 3 సిటీస్ని గమనిస్తే కోల్కతా, అసాన్సోల్, హౌరా. జాగ్రత్త చూడండి, కోల్కతా, అసాన్సోల్, హౌరా ఈ 3 కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నగరాలు. టాప్లోనేమో ఓన్లీ 6 states నుంచి రిప్రజెంటేషన్ ఉంటే బాటమ్ 3లో ఉన్న 3 నగరాలు కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే. ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ దట్ మేబీ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ ఈ ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ అంశం ఉందో, లేదు ఏదైతే అర్బన్ అఫైర్స్ అంటే పట్టణ వ్యవహారాల అనే అంశం ఏదైతే ఉందో వాటి మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు మేబీ. అలానే ఈ సిటీస్లో ఏది ఎక్కువగా బాగా పర్ఫామ్ చేసింది అంటే రీసెంట్ పాస్ట్లో కొంచెం కష్టపడుతూ ఎక్కువగా ఉంది అనే నగరాలు గమనిస్తే, ఒకటి గోవా యొక్క క్యాపిటల్ ఏదైతే పనాజీ లేదా పాంజిమ్ అంటూ ఉంటారో అది ఉందన్నమాట. అలానే దేంట్లో అయితే 1,00,000 కన్నా తక్కువ జనాభా ఉందో, 1 lakh కన్నా తక్కువ పాపులేషన్ ఉండి దాని సిటీ పరిగణిస్తున్నారో అక్కడ నౌరోజాబాద్ అనమాట. ఇది మధ్యప్రదేశ్లోని ఒక నగరం అని చెప్పొచ్చు. 1,00,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న దాంట్లో పనాజీ బాగా పర్ఫామ్ చేస్తుంది, అంటే బాగా పైకి వస్తూ ఉంది. 1,00,000 కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలలో నౌరోజాబాద్. మరి ఇన్ జనరల్గా క్లీన్ సిటీస్ పరంగా ఇండోర్, సూరత్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, తర్వాత నవీ ముంబై, తర్వాత విశాఖపట్నం, ఇదైతే తెలిసిపోయింది కదా. అలానే మరి 1,00,000 కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలలో ఏవి ద బెస్ట్ క్లీన్ సిటీస్, ద వరస్ట్ క్లీన్ సిటీస్ అని గమనిస్తే సస్వాడ్, పటాన్, లోనావాలా సెక్యూర్డ్ ద టాప్ 3 spots రెస్పెక్టివ్లీ. అంటే 1,00,000 జనాభా కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలలో ఏవి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయంటే సస్వద్, పటన్, లోనావాలా.
ఈ సస్వద్, లోనావాలా రెండు కూడా మహారాష్ట్రలో ఉన్న గ్రామాలు, లేదు నగరాలు అని చెప్పచ్చు. బికాస్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ సిటీస్, బట్ పాపులేషన్ పరంగా 1,00,000 కన్నా తక్కువ, సో అందుకని గ్రామం అనేసాం. బట్ ఇట్స్ ఓకే, ఫైన్, వీల్ కన్సిడర్ ఇట్ యాజ్ సిటీస్. సో సస్వద్, లోనావాలా మహారాష్ట్రలో ఉంది, పటాన్ ఏమో గుజరాత్లో ఉంది. అలానే అసలు సరిగ్గా పర్ఫామ్ చేయని నగరాలు ఎక్కడైతే 1,00,000 కన్నా తక్కువ జనాభా ఉందో అవి ఏంటి అని అంటే మధ్యం గ్రామ్, కళ్యాణి అండ్ హౌరా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మహారాష్ట్రలో కళ్యాణ్ అనే ప్లేస్ ఉంది, వెస్ట్ బెంగాల్లో కళ్యాణి అనే ప్లేస్ ఉంది. ఈ మధ్యం గ్రాము, కళ్యాణి, హౌరా మూడు కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ఉన్నాయని చెప్పాలి. సో as మనం ఇందాక అనుకున్నాం కదా వెస్ట్ బెంగాల్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదని, దిస్ ఇస్ అగైన్ క్లియర్ ఇండికేషన్. అంటే 1,00,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాలలో కూడా కోల్కతా, అసన్సోల్ అవే ఉన్నాయి, తక్కువ జనాభా ఉన్న కూడా మధ్యం గ్రామం, కళ్యాణ్ ఇవి కూడా ఉన్నాయి. సో ఇన్ ఎనీ విచ్ వే వీ కెన్ సే దట్ వెస్ట్ బెంగాల్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ద అర్బన్ ఏరియాస్. మరి రాష్ట్రాల పరంగా ఏ రాష్ట్రం బాగా పర్ఫామ్ చేస్తుంది అని గమనిస్తే మొదటి స్థానంలో మహారాష్ట్ర, రెండవ స్థానంలో మధ్యప్రదేశ్, మూడవ స్థానంలో ఛత్తీస్గఢ్ ఉన్నాయి. మనం ఇందాక ఆల్రెడీ గమనించాము, ఎక్కువగా ఉన్నవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, న్యూఢిల్లీ ఇక్కడి నుంచి వచ్చాయని చెప్పి. సో దట్ వాజ్ ఎ క్లియర్ ఇండికేషన్. అందుకు ఈవెన్ సిటీస్ పరంగా చూసుకున్నా సరే నవీ ముంబై ఆల్రెడీ ఉంది అక్కడ, పూణే కూడా టాప్ 10లో ఉంది. అలానే మధ్యప్రదేశ్ పరంగా చూసుకుంటే ఇండోర్ ఉంది, అలానే భోపాల్ కూడా ఉంది టాప్ 10లో. సో ఆ విధంగా ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ చెప్పొచ్చు. బట్ ఈవెన్ స్టేట్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ అర్బన్ లోకల్ బాడీస్ ఎక్కువ ఉన్న అలా కూడా మళ్ళీ మ్యాటర్ అవుతుంది ఖచ్చితంగా. సో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 1, 2, 3 ప్లేస్లో ఉంది. 4th ప్లేస్లో ఒడిషా రాష్ట్రం, 5th ప్లేస్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 6వ రాష్ట్రం. నగరాల పరంగా టాప్ 10లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి 3 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణ నుంచి కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఒక్కటే ఉంది టాప్ 10లో. కానీ కన్సిడరింగ్ ద ఎంటైర్ అర్బన్ లోకల్ బాడీస్ విచ్ ఆర్ దేర్, అంటే నగర పురపాలక సంస్థలు అన్నింటినీ కన్సిడర్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా ఒక స్థానం ముందుంది. తెలంగాణ ఈజ్ at 5, ఏపీ ఈజ్ at 6, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత 7th పంజాబ్, 8th గుజరాత్, 9th ఉత్తరప్రదేశ్, 10th తమిళనాడు, 11th సిక్కిం, 12th కర్ణాటక, 13th గోవా, 14th హర్యానా, 15th బీహార్. మరి వెనక నుంచి వస్తే రాజస్థాను, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ర్యాంక్స్ అనమాట. అన్నిటికంటే వెనకాల రాజస్థాన్ రాష్ట్రం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు, అంటే పెనల్టిమేట్ పొజిషన్లో మిజోరాము, దానికన్నా ముందు అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. అలానే ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ 2023లో వాళ్ళు కేవలం సిటీస్ని అలానే స్టేట్స్ని కన్సిడర్ చేయలేదు, వేరే కేటగిరీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే క్లీనెస్ట్ కంటోన్మెంట్, అంటే ఆర్మీ ఏరియాస్ పరంగా, శుభ్రత పరంగా ఎక్కువగా అంటే పరిశుద్ధమైన కంటోన్మెంట్ ఏరియా ఏది అని అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ కంటోన్మెంట్ బోర్డ్. అలానే సఫాయి మిత్ర సురక్షిత్ షహర్, అంటే ఏ నగరంలో అయితే ఎవరైతే సఫాయి కార్మికులు ఉంటారో సఫాయి మిత్ర వాళ్ళకి సంబంధించి భద్రతా చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేయాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ప్రొటెక్టివ్ మెజర్స్ కూడా ఉండాలి. వాళ్ళు ప్రాపర్గా కిట్స్ అవన్నీ వేసుకుని క్లీన్ చేస్తున్నారా, లేదు ఊరికే నార్మల్గా క్లీన్ చేస్తున్నారా అని. సో ఆ విధంగా వాళ్ళకి ఎంతవరకు సురక్షితమైన ప్రొటెక్షన్ గేర్లు అవన్నీ ఇస్తున్నారని గమనిస్తే దాంట్లో చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పాలి. తర్వాత గంగా టౌన్స్. గంగా టౌన్స్ అంటే ఏంటి, ఈ గంగా నది ఏ ఏ నగరాలు, ఏ ఏ పట్టణాల మీదుగా అయితే ప్రవహిస్తుందో ఒడ్డున, సో ఆ నగరాల మటుకు కన్సిడర్ చేస్తే వారణాసి ఫస్ట్ ప్లేస్లో, ప్రయాగ్రాజ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 పరంగా ఏ సిటీసు, ఏ గంగా టౌన్స్ అవనైతే తెలుసుకున్నాం. బట్ ఇన్ జనరల్గా స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అర్బన్ శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్ సర్వే. అంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద సర్వే అనమాట. ఏ విధంగా, అర్బన్ శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్ అంటే పట్టణ అంశాలకి సంబంధించి, మరి ముఖ్యంగా పరిశుభ్రత అంశాలకి సంబంధించి. ఇప్పుడు పరిశుభ్రత అంశాలంటే చాలా వస్తాయి అందులో. అంటే హోమ్ టు హోమ్ వేస్ట్ కలెక్షన్, అంటే ఇంటికి వెళ్ళి ఏదైతే చెత్తని సేకరిస్తారో అది అవ్వచ్చు, అలానే చెత్తని ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నారో ఆ అంశం అవ్వచ్చు, అలానే నదులు, చెరువులని ఎంతవరకు ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతున్నారు, ఎక్కువగా కలుషితం అవ్వకుండా చూసుకుంటున్నారు, అది కూడా, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయన్నమాట. సో వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ ప్రపంచంలోనే చేపడుతున్న అతిపెద్ద సర్వే ఇది. కండక్టెడ్ అండర్ ద అంబిట్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ సిన్స్ 2016. సో 2016వ సంవత్సరం నుండి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్లో భాగంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేని చేపడుతున్నారు. ఇట్ ఈస్ హోస్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అంటే గృహ అంశాలు అలానే పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చూసుకుంటుంది, లేదు ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. 2023 థీమ్ ఏంటి అని అంటే వేస్ట్ టు వెల్త్. 2024 థీమ్ ఏంటి అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. వేస్ట్ టు వెల్త్ అంటే ఏంటి, వ్యర్థం నుంచి సంపదని జనరేట్ చేయాలి, ఉత్పత్తి చేయాలి అని. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఏంటి, ద 3 Rs, అంటే మనం ఉపయోగాన్ని తగ్గించుకోవాలి, అలానే దాన్ని పునర్వినియోగించుకోవాలి. ఒకవేళ దాన్ని పునర్వినియోగించలేని పరిస్థితి వస్తే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయాలి, అంటే మళ్ళీ దాన్ని అంతకుముందు ఏ ఫామ్లో అవుతుందో ఆ ఫామ్లోకి తీసుకెళ్ళాలి అని. సో ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023. సో ఏ సిటీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఏ స్టేట్ లాస్ట్ ప్లేస్లో ఉంది, అలానే ఏ సిటీ లాస్ట్ ప్లేస్లో ఉంది, ఇవన్నీ తెలుసుకున్నారనుకుంటున్నాను. అలానే అదర్ కేటగిరీస్ కూడా. సో మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం.
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జనవరి 21, జనవరి 28 ఈ 2 ఆదివారాలు ఉదయం 10 గంటలకి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మీరు కనుక టాప్ 5 వస్తే మీరు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ మీకు ఒక పూర్తి సంవత్సర కాలం పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి స్టడీ మెటీరియల్, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టులు, వాటికి సంబంధించిన టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని మీ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, నమస్కారం.